ట్రంప్ అంటే కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్, కానీ ఈసారి గ్లోబ్ ని షేక్ చేసే లెవెల్లో మాట్లాడాడు. రెసిప్రోకల్ టారిఫ్స్ ఎర్త్ క్వేక్ కన్నా సునామీ కన్నా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిన టాపిక్ ఇది. యుఎస్ కి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం టెన్షన్ లో పడిపోయింది. ఇది యుఎస్ ఎకానమీకి హెల్ప్ చేస్తుందా లేదా గ్లోబల్ ట్రేడ్ ని డ్యామేజ్ చేస్తుందా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. టారిఫ్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్, మరి రెసిప్రోకల్ టారిఫ్ అంటే వేరే కంట్రీస్ యుఎస్ ప్రొడక్ట్స్ పై ఎక్కువ ట్యాక్స్ వేస్తే యుఎస్ కూడా వాళ్ళకి అదే లెవెల్లో కౌంటర్ ట్యాక్స్ వేయడం. ట్రంప్ ని సపోర్ట్ చేయడంలో 2 స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఉన్నాయి. అమెరికన్ ఫస్ట్ పాలసీ, మన కంపెనీస్ అండ్ వర్కర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. ట్రంప్ ఏం చెప్పాడంటే చాలా కంట్రీస్ యుఎస్ ప్రొడక్ట్స్ మీద హై ట్యాక్స్ వేస్తున్నాయి, కానీ యుఎస్ మాత్రం లో ట్యాక్సెస్ వేయడం కంటిన్యూ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చైనా మన గుడ్స్ పై 25% ట్యాక్స్ వేస్తే మనం వారి ప్రొడక్ట్స్ పై 7.5% మాత్రమే వేస్తుంది. ఇండియా మన డైరీ ప్రొడక్ట్స్ పై 30% ట్యాక్స్ విధిస్తే మనం జస్ట్ 5% వేస్తుంది. ఇది అన్ఫేర్ అన్నాడు. సెకండ్ వన్, ట్రేడ్ డెఫిసిట్ తగ్గించడం. 2023లో యుఎస్ కి 1.1 ట్రిలియన్ ట్రేడ్ డెఫిసిట్ లో ఉంది. సో ఈక్వల్ టారిఫ్ తో ట్రేడ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుందనేది ట్రంప్ నమ్మకం. క్రిటిసిస్ట్ చెప్పింది ఏంటంటే రెసిప్రోకల్ టారిఫ్స్ వల్ల గ్లోబల్ ట్రేడ్ వార్ స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో యుఎస్ చైనా ట్రేడ్ వార్ లో చైనా టారిఫ్స్ తో యుఎస్ ఫార్మర్స్ కి 28 బిలియన్ లాస్ వచ్చింది. అలాగే కన్స్యూమర్ పై కూడా హై ఇంపాక్ట్ ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ కాస్ట్ $35,000 అనుకుంటే టారిఫ్ వల్ల దాని ఇంపాక్ట్ $40,000 కి రీచ్ అవ్వచ్చు. అండ్ బిజినెస్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే స్టీల్ టారిఫ్స్ తో యుఎస్ ఆటో ఇండస్ట్రీకి 1.4 బిలియన్ లాస్ ని ఫేస్ చేసింది. అలాగే బోయింగ్, యాపిల్ వంటి కంపెనీస్ సప్లై చైన్ కాస్ట్ పెరిగిపోయాయి. ఇండియా ఆల్రెడీ ట్రంప్ టారిఫ్ పాలసీతో షాక్ లో పడింది. యుఎస్ ఇండియన్ స్టీల్ మీద 25%, అల్యూమినియం మీద 10% టారిఫ్ విధించింది. ఎక్స్పోర్ట్స్ హిట్ అయి చాలా బిజినెసెస్ ఇంపాక్ట్ అయ్యాయి. ఫ్యూచర్ లో రెసిప్రోకల్ టారిఫ్ వల్ల ఐటీ, ఫార్మా సెక్టార్స్ లో కూడా రిస్క్ పడొచ్చు. 2023లో ఇండియా యుఎస్ ట్రేడ్ వాల్యూమ్ $128 బిలియన్, కానీ దీని ఇంపాక్ట్ తో స్లో డౌన్ వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ట్రంప్ సపోర్టర్స్ చెప్పింది రెసిప్రోకల్ టారిఫ్స్ తో యుఎస్ ఎకానమీ లాంగ్ టర్మ్ లో స్ట్రాంగ్ అవుతుందని. బట్ క్రిటిసిస్ట్ ఇది ఇన్ఫ్లేషన్, గ్లోబల్ ట్రేడ్ ప్రాబ్లమ్స్ అండ్ జాబ్ లాసెస్ కి రీజన్ అవుతుందని. ఈ రెసిప్రోకల్ టారిఫ్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి గ్లోబల్ ట్రెండింగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి.